విజయనగరంలో ఇటీవల డ్రోన్ను ఎగరేసి పేకాట రాయిళ్లను పట్టుకున్నామని హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. టెక్నాలజీ ద్వారా ఇక మీదట అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారి ఆటలు సాగనివ్వబోమని ఆమె హెచ్చరించారు. ఇన్విజిబుల్ పోలీసింగ్ కు ఈ ఘటనను నిదర్శనంగా హోంమంత్రి పేర్కొన్నారు. జగ్గయ్యపేటలో సీసీ కెమెరాల ఏర్పాటు పైలట్ ప్రాజెక్టును హోంమంత్రి అనిత ప్రారంభించారు. కొత్తగా 509 సీసీల ఏర్పాట్లతో నేరాల నియంత్రణలో జగ్గయ్యపేట సర్కిల్ నమూనాగా నిలుస్తుందన్నారు. త్వరలోనే తన సొంత నియోజకవర్గమైన పాయకరావుపేటలోనూ ఈ ప్రాజెక్టును అమలు చేస్తామని హోంమంత్రి స్పష్టం చేశారు. జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య చొరవను హోంమంత్రి అభినందించారు. సీసీటీవీల ఏర్పాటుకు కృషి చేస్తున్న సిపి రాజశేఖర్ బాబు నేతృత్వంలోని ఎన్టీఆర్ జిల్లా పోలీసు యంత్రాంగాన్ని ప్రశంసించారు. జగ్గయ్యపేటలోని 71 గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకొచ్చిన దాతలకు ప్రతి ఒక్కరికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఇకపై ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి రక్షిస్తామని చెప్పారు. జగ్గయ్యపేట కాన్స్టిట్యుయెన్సీలో పబ్లిక్ పార్టిసిపేషన్ తో సుమారుగా 509 సీసీ కెమెరాలు చిన్న విషయం కాదు. దీని ఇనిషియేషన్ తీసుకున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. దీని స్ఫూర్తితో రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు కానీ అదేవిధంగా మంత్రులు కానీ ఇనిషియేషన్ తీసుకుని అక్కడున్న ప్రజలతో మమేకమై ప్రజల భాగస్వామ్యంతో సీసీ కెమెరాలు కనుక పెట్టించుకోగలిగితే కంపల్సరిగా నిఘా వ్యవస్థ అనేది పెరుగుతుంది. మా సిపి గారు చెప్పినట్టుగా ఒక కెమెరా 100 కళ్ళతో సమానం. అటువంటిది ఈ రోజు మన నిఘా వ్యవస్థ పెంచుకుంటే క్రైమ్ కూడా తగ్గుతుంది, మనం కూడా ప్రశాంతంగా ఉండే పరిస్థితులు ఉంటాయి. అదేవిధంగా డ్రోన్ సిస్టమ్ కూడా ఈ రోజు తీసుకొచ్చారు. ఏ టూల్స్ తో కూడా ఈ రోజు క్రిమినల్స్ పట్టుకోవడం కానీ ఇన్వెస్టిగేషన్ చేయడం కానీ చేయడానికి ఈ రోజు టెక్నాలజీని మాక్సిమం ఉపయోగించుకొని ఈ రోజు పోలీస్ వ్యవస్థ పనిచేసే పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఈ విషయంలో అందరూ సహకరించినందుకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను కూడా నా నియోజకవర్గంలో ఇనిషియేషన్ తీసుకోవాలి. నేను నా నియోజకవర్గంలో కూడా అన్ని గ్రామాలని కూడా శక్తి యాప్ ఈ రోజు రిలీజ్ చేయడం ఎలా అనిపిస్తుంది? శక్తి యాప్ ఆల్రెడీ గౌరవ సీఎం గారు కూడా రిలీజ్ చేశారు. ఈ రోజు జగ్గయ్యపేట కాన్స్టిట్యుయెన్సీలో అందరినీ కూడా శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకోమని చెప్పి ఇప్పటికే చాలా అగ్రెసివ్ గా లేడీస్ అందరూ కూడా ఒక నమ్మకంతో ఈ రోజు శక్తి యాప్ ని డౌన్లోడ్ చేసుకుంటున్నారు. ఈ రోజు వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు కూడా. అట్ ద సేమ్ టైం నేను చెప్పేది ఒకటి, శక్తి యాప్ మాక్సిమం అందరూ కూడా లేడీస్, నేను ఏ టార్గెట్ పెట్టట్లేదంటే పోలీసులకి స్వచ్ఛందంగా మహిళలు ముందుకు వచ్చి ఈ రోజు శక్తి యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకునే పరిస్థితి కూడా కనిపిస్తాయి. అదొక మంచి గుడ్ సైన్ కింద తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఇంకో విషయం కూడా చెప్పాలి, మా పోలీస్ డిపార్ట్మెంట్ ఎంత స్పోర్టివ్ గా పనిచేస్తున్నారు అంటే ఈ రోజు మా సిపి గారు ఒక ట్రాఫిక్ నియంత్రణ అస్త్రం ఏదైతే యాప్ ని ఈ రోజు ఉపయోగించి ట్రాఫిక్ నియంత్రణ చేస్తున్నారో, ఇంతకు ముందు జూన్ నుంచి ఆగస్టు నుంచి కూడా చూసుకున్న, సెప్టెంబర్ దగ్గర నుంచి కూడా చూసుకున్న ట్రాఫిక్ నియంత్రణ ఎంత చేశారో మనం అందరూ చూసాం. దానికి ఈ రోజు దాన్ని కూడా అడాప్ట్ చేసుకుని ఈ రోజు వైజాగ్ లో కూడా వైజాగ్ సిపి గారు కూడా ఈ అస్త్రాన్ని అస్త్రం యాప్ ని అక్కడ కూడా ఇంప్లిమెంట్ చేయడానికి సిద్ధపడ్డారు. ఆ స్పోర్టివ్నెస్ కూడా మీ పోలీసులో స్పోర్టివ్నెస్ ఉంది కానీ అది కూడా మీకు చెప్పాలి. ఈ రోజు ప్రత్యేకంగా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఇప్పుడున్న పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా ఒక ప్యాషన్ తో పనిచేస్తుంది. చంద్రబాబు నాయుడు గారి విజన్ కి తగ్గట్టుగా పనిచేస్తున్నాం మేమందరూ. దీనికి పబ్లిక్ కూడా సపోర్ట్ చేయాలి.